హరే కృష్ణ అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలుపెట్టే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభ गिरिवरधारी, जय गोपी जना वल्लभ गिरिवरधारी, यशोदानंदना व्रज जनरंजना, यशोदानंदना व्रज जनरंजना, यशोदानंदना व्रज जनरंजना, यशोदानंदना व्रज जनरंजना, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, यमुना तीरा वनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शृण्वतां स्वकदा कृष्णा पुण्यश्रवणकीर्तना, हृदयन्तस्तो हि अभद्राणि विद्नोति सहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवते उत्तम श्लोके भक्तिर्भवति नैष्टकी। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे।
హరే కృష్ణ. సో ఈ రోజు మనము 16వ శ్లోకం నుంచి హరే కూడా కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ దండవత్ ప్రణామాలు. సో ఈరోజు మనం 16వ శ్లోకం నుంచి చూద్దామండి. 2వ అధ్యాయము 3వ స్కందము. మాం ఖేదయత్యేదజస్య జన్మ విడంబనం యద్వసుదేవ గేహే ప్రజే చ వాసోరిభయాదివ స్వయం పురాద్వయాత్సీద్య ధనంత వీర్యః. జన్మరహితుడైనప్పటికీ వసుదేవుని ఇంట కారాగృహమున ఏ విధముగా జన్మించననియు, ఏ విధముగా తండ్రి రక్షణము నుండి దూరమై వ్రజమునకేగి అచ్చట శత్రు భయముతో అజ్ఞాతముగా జీవించననియు, అపరిమిత శక్తి సంపన్నుడైనప్పటికీ ఏ విధముగా భయముతో మధుర నుండి పారిపోయిననియు శ్రీకృష్ణుని గూర్చి నేను తలచినప్పుడు ఆ మోహకర సంఘటనలు నాకు ఖేదమును కలిగించుచున్నవి. శ్రీదేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ. ప్రణామాలు. భాష్యము. యవ్వాని నుండి ప్రతిదియు మరియు ప్రతి ఒక్కరును ఉద్భవించును అహం సర్వస్య ప్రభవః. భగవద్గీత 10.8. జన్మద్యస్య యతః. వేదాంత సూత్రము 1.1.2. అట్టి ఆది పురుషుడు శ్రీకృష్ణ భగవానుడే అయిన కారణమున ఏదియును అతనికి సమానము గాని అధికము గాని కాజాలదు. ఆ దేవదేవుడు పరమోత్కృష్టముగా పూర్ణుడై ఉన్నాడు. తనయునిగా లేదా శత్రుత్వ ధ్యేయము. అతడు తన దివ్య లీలలను ప్రదర్శించినప్పుడు తన పాత్ర పోషణము ఎంత పూర్ణముగా నిర్వహించినట్లుగా ఉద్ధవుడు వంటి విశుద్ధ భక్తులు సైతము మోహగ్రస్తులగుదురు. ఉదాహరణకు శ్రీకృష్ణుడు నిత్యముగా నిలిచియుండు వాడనియు మరణించు వాడనియు గాని లేదా అంతరహితుడు గాని కాడనియు ఉద్ధవుడు పూర్తిగా ఎరిగినప్పటికీ ఆ దేవదేవుని కొరకై విలపించును. ఈ సంఘటనలన్నయు అతని శ్రేష్టముకు మహిమలకు పూర్ణత్వము నొసగుట కొరకై ఉన్నటువంటి ఏర్పాట్లు అయ్యున్నవి. అనగా అది వినోదము కొరకే. చిన్నారి కొడుకుతో ఆటలాడుచు తండ్రి తాను ఓడినట్లుగా నేలపై పడిపోవుట ఆ చిన్న బాలుని ఆనందము నొసగుట కొరకే గాని అన్యమునకు కాదు. శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు. జన్మము మరియు జన్మ రాహిత్యము, శక్తి మరియు ఓటమి, భయము మరియు భయరాహిత్యము అనేది పరస్పర విరుద్ధములను పరిష్కరించుట అతనికి సాధ్యమై ఉన్నవి. పరస్పర విరుద్ధములైన విషయములను పరిష్కరించుట, సమాధానపరచుట ఏ విధముగా భగవానుని సాధ్యమనడి విషయమును విశుద్ధ భక్తుడు చక్కగా ఎరిగి ఉన్నను భక్తిరహితులైన వారిని గూర్చి దుఃఖితుడగును. అటువంటి భక్తిరహితులు భగవానుని పరమ శ్రేష్ఠుల మగు మహిమలను ఎరుగజాలక అతన్ని కేవలము ఊహమాత్రునిగా భావింతురు. శాస్త్రములందు బాహ్యమునకు పరస్పర విరుద్ధములైన వచనములు ఎన్నియో ఉండుటయే అందులకు కారణము. కానీ వాస్తవమునకు విరుద్ధమైన విషయము అందేమియును లేదు. ఆ దేవదేవుని మనలో మన అన్ని సంపూర్ణతలతో సహా ఒకరిగా కాకుండా భగవానునిగా అవగతము చేసుకొనినప్పుడు సమస్తము సాధ్యపడగలదు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ హరే కృష్ణ ప్రణామాలు, మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో మనము చూస్తున్నాం ఈ యొక్క అధ్యాయంలో ఉద్ధవుడు తలుచుకుంటున్నాడు అన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు గురించి ఆయన రకరకాలుగా తలుచుకుంటున్నాడు. సో ఆయన ఏ విధంగా లీలలు చేశారు, ఆయన యొక్క అందం ఎలాగుంటుంది, సో ఆయన యొక్క ఆభరణాలు ఎలా ఉంటాయి, సో ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపం ఎలా ఉంటుంది, ఆ దివ్యమైనటువంటి రూపాన్ని ఆయన వేరే వాళ్ళు ఎవరికి కూడా అంతర్ధానం ఏ విధంగా అయ్యారు అనేటువంటి విషయాలు, సో ఎవరైతే కనుక ఆయన యొక్క మాయాశక్తి ద్వారా అందరూ కూడా మోహితులు ఏ విధంగా అవుతూ ఉంటారు అని చెప్పి అనేటువంటి విషయాలన్నీ చూసాం అన్నమాట.
సో ఇప్పుడు మనము ఇక 16వ శ్లోకం నుంచి కూడాను బివిల్డరింగ్ ఫ్యాక్ట్స్ అన్నమాట. సో అంటే గనక అవన్నీ కాంట్రడిక్టరీగా మనకి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా ఎలా జరుగుతుంది అని చెప్పని అనిపిస్తూ ఉంటుంది అనమాట మనకి. సో అటువంటి విషయాలన్నిటినీ కూడా మనకి ఉద్ధవుడు ఇప్పుడు చర్చించడం మొదలు పెడుతూ ఉంటాడు అనమాట. సో ఎలా అంటే గనక నీటిలో ఉందనుకోండి, ఎక్కడైనా అగ్ని ఉంది అని అంటే గనక అక్కడ నీరు ఉండదు. నీటిలో అగ్ని వెలగడం అనేటువంటిది, మంట వెలగడం అనేటువంటిది జరగదు. ఎక్కడైనా మంట వెలుగుతున్నా సరే దాని మీద నీళ్లు పోస్తే కనుక అది ఆరిపోతుంది వెంటనే. కానీ ఎలా ఉంటాయంటే గనక శ్రీకృష్ణ భగవానుడు ఆయనక మాయ ఎలా ఉంటుందంటే గనక నీటిలో దీపాలు వెలుగుతాయి అన్నమాట. సో ఆ విధంగా ఆయన, సో ఇంకా మనకి సృష్టిలో కూడా చూస్తాం అన్నమాట. యాక్చువల్ గా నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే గనక ఈ యొక్క అగ్నిలోంచి నీళ్లు వచ్చినాయి అన్నమాట. సో మళ్ళీ ఆ యొక్క నీళ్లలోంచి మళ్ళీ ఏమొచ్చింది, భూమి వచ్చింది అన్నమాట. సో ఇవన్నీ చూస్తే కనుక ఎవరైనా సరే, ఎంతటి గొప్ప భక్తులైనా సరే మోహితులు అవుతూ ఉంటారన్నమాట. సో ఇక్కడ రెండు విషయాలు చెప్పడం జరిగింది అనమాట, రెండు మూడు విషయాలు. సో ఒకటి అజస్య అంటే కనుక ఆయన జన్మరహితుడు అన్నమాట. సో రెండవది ఏం చెప్పారు, ఆయన జన్మరహితుడైనప్పటికీ ఆయన ఏమయ్యారు, వసుదేవుడి ఇంట కారాగృహంలో ఆయన జన్మించారు ఆయన. సో జన్మ లేదు, మరి ఆయన జన్మించడం ఏమిటి? సో అదేవిధంగా ఇంకేం చెప్పారు, ఆయన శత్రు భయం ఉన్నటువంటి వ్యక్తి కింద ఏం చేశారు, అజ్ఞాతవాసానికి వెళ్ళి అజ్ఞాతంగా ఆయన జీవించారు. ఏం చేశారు ఆయన, అవతరించిన వెంటనే వసుదేవుడికి చెప్తారు, నన్ను తీసుకుని వెళ్ళి గోకులంలో వదిలిపెట్టమని చెప్పేసి. సో తండ్రి యొక్క రక్షణ లేకుండా సంరక్షణలోంచి వెళ్ళిపోయి ఆయన వ్రజంలో ఆయన శత్రు భయము ఉండకూడదని చెప్పేసి ఆయన అజ్ఞాతంగా ఆయన జీవించారన్నమాట. సో అదేంటి, ఆయన దేవాది దేవుడు, ఎవరికి కూడా భయపడరు ఆయన. సో అందరూ, ఈవెన్ భయానికే భయం కలిగించేటువంటి వ్యక్తి ఆయన. సో అటువంటి వ్యక్తి కంసుడి కోసం భయపడి అజ్ఞాతంగా ఎందుకు జీవించాలి ఆ వ్రజానికి వెళ్ళి? సో అది ఇంకొకటి కాంట్రడిక్టరీ. సో ఆ తర్వాత ఎంతో శక్తివంతమైనటువంటి వాడు అనమాట, ఎంతో శక్తి సంపన్నుడు ఆయన. సో 18 సార్లు జరాసంధుడు మధుర మీదకి దండయాత్ర చేసినా సరే, కొన్ని వందల అక్షౌహిణీల సైన్యాన్ని తీసుకుని వచ్చినా సరే, కృష్ణుడు బలరాముడు ఇద్దరు వెళ్ళి ఒంటి చేత్తో మొత్తం సైన్యాన్ని అంతటిని కూడా ఓడించేస్తారు. ఒంటి చేత్తో. యాదవుల యొక్క సైన్యం ఉంటుంది, బట్ యాదవుల సైన్యాన్ని అంతా కూడా కోట లోపలే ఉంచుతారన్నమాట, మధుర లోపలనే ఉంచుతారు. కేవలం బలరాముడు అదేవిధంగా కృష్ణుడు ఇద్దరు మాత్రమే వెళ్ళి మొత్తం ఆ సైన్యాన్ని అంతటిని కూడా నాశనం చేసేస్తారు. అలాగా ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 18 సార్లు చేస్తారు. మరి 18 సార్లు ఆ సైన్యాన్ని అంతా కూడా ఆ విధంగా నాశనం చేయగలిగినటువంటి వాళ్ళు ఏం చేస్తారు, ఆయన ఒక రోజు రాత్రి శ్రీకృష్ణ భగవానుడు 18వ యుద్ధానికి ముందు రోజు రాత్రి మొత్తం ఎవరైతే కనుక మధురావాసులు అందరూ ఉంటారో వాళ్ళందరినీ కూడా ద్వారకకి షిఫ్ట్ చేసేస్తారు. ఎలా షిఫ్ట్ చేస్తారో అంటే కనుక అందరూ బళ్ళు కట్టుకుని ట్రైన్లకు ఎక్కువ లేకపోతే ఎద్దుల బండ్లు ఎక్కువ వెళ్ళడం కాదు ఆయన. సో ఎలా చేస్తారైనా, విశ్వకర్మని పిలిపిస్తారు, విశ్వకర్మ ద్వారా మొత్తం ద్వారకా నగరాన్ని నిర్మించేస్తారు. నిర్మించేసిన తర్వాత అందరూ ఆ రోజు ఎవరైతే మధురావాసులు, అప్పటిదాకా మధురావాసులు అన్నమాట, సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పడుకుంటారు. పడుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ రోజు మార్నింగ్ లేచి చూస్తే వాళ్ళందరూ ఎక్కడ ఉంటారు, ద్వారకాలో ఉంటారు. సో ఆ విధంగా ఆయన బ్రహ్మాండంగా అందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తారన్నమాట. సో మరి అంత శక్తివంతుడు, అందరినీ ఓడించగలిగేటువంటి వాడు, ఒంటి చేత్తో అందరినీ ఓడించగలిగేటువంటి వాడు, భయానికే భయం కలిగించేటువంటి వాడు, అటువంటి వ్యక్తి ఏదో పారిపోయినట్టు, ఎవరో దండయాత్ర చేస్తుంటే పారిపోయినట్లు ఆయన ఏంటి మధుర నుంచి ద్వారకాకి ఎందుకు వెళ్ళిపోవాలి ఆయన? సో ఇటువంటి విషయాలన్నీ కూడా ఎవరు, ఉద్ధవుడు శుద్ధ భక్తుడు ఆయన. సో ఆయనకి అన్ని తెలుసు, స్వామి గురించినటువంటి విషయాలన్నీ కూడా అంతరంగికుడు, ఇంకా శుద్ధ భక్తుడు, ఇంకా స్వామి యొక్క అంతరంగ సేవకుడు అనమాట. సో ఎక్కడికి వెళ్ళినా సరే స్వామి ఉద్ధవుని తీసుకుని వెళ్తారు. ఈవెన్ కుబ్జ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా బలరాముని కూడా తీసుకుని వెళ్ళరు, కేవలం ఉద్ధవుని మాత్రమే తీసుకుని వెళ్తారనమాట. సో అటువంటి ఉద్ధవుడికే స్వామి చేసినటువంటి ఇటువంటి పనులు అన్నమాట. ఎందుకు వసుదేవుడి యొక్క ఇంటి దగ్గర నుంచి ఆయన వ్రజానికి ఎందుకు వెళ్ళిపోవాలి? ఆయనకి జన్మ లేదు, మరి జన్మ తీసుకోవడం ఏంటి ఆయన? సో మళ్ళీ మధుర నుంచి అందరినీ కూడా ఏదో పారిపోయినట్టు అందరినీ కూడా ఎందుకు షిఫ్ట్ చేయాలి? సో ఇటువంటి విషయాలన్నీ కూడా తలుచుకుంటే గనక ఉద్ధవుడు చెప్తున్నారు, నాకే మోహం కలుగుతూ ఉంది. కానీ దానికి నిజమైనటువంటి కారణం ఏంటి అంటే కనుక, స్వామి యొక్క భౌతిక ప్రపంచంలో వచ్చినప్పుడు ఆయన లీలలు చేస్తారనమాట. ఆ లీలలు చేసినప్పుడు ఆ లీలలు కూడా ఎలా ఉంటాయి అంటే కనుక చాలా పెర్ఫెక్ట్ గా ఉంటాయి అన్నమాట ఆ లీలలు కూడా.
సో ఒక్కొక్కసారి తల్లిదండ్రులు ఏం చేస్తారు, చిన్నపిల్లవాడితోటి ఏదో దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నప్పుడు, లేకపోతే గనక సైనికుడు ఆట ఆడుకుంటున్నప్పుడు ఏం చేస్తూ ఉంటాడు, గన్ పేలిస్తే గనక తండ్రి పడిపోయినట్టు ఏదో సరదాగా ఆడుతుని కింద పడిపోయినట్టు అలాగా ఉంటాడు అనమాట. సో పిల్లవాడు నేను ఫైర్ చేసేసాను అని చెప్పేసి ఆనందపడతాడు అనమాట. సో అదే విధంగా స్వామి కూడా ఆయన దేవాది దేవుడు, అదే విధంగా అసమ ఊర్ధ్వ, ఆయన కన్నా ఎవరు కూడా పైన ఉన్నటువంటి వాళ్ళు కానీ, ఆయనతో పాటు సమానంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. అయినా సరే ఆయన ఏ విధంగా వచ్చినప్పుడు లీలలు చేస్తారు అని అంటే గనక ఆ లీలలన్నీ కూడా స్వామి యొక్క అంతరంగ శక్తిలో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎలా జరుగుతాయంటే గనక అవన్నీ కూడా వేరే వాళ్ళందరూ కాకుండా స్వామి కూడా చాలా పెర్ఫెక్ట్ గా ఆ యొక్క లీలలన్నీ కూడా చేస్తారు. సో ఆ విధంగా చేసినా సరే ఆయన ఎప్పటికీ కూడా దేవాది దేవుడు అన్నమాట. సో ఇంకా ఆయన ఏం విషయాలు చెప్తున్నారో చూద్దాం. దునోతి చేతా స్మరతో మమైతత్ యదాహ పాదావభివంద్య పిత్రో తాతాంబకం సాధురు సంకితానాం ప్రసీదతాం నో కృత నిష్కృతీనాం. కంసుని భయమున గృహము నుండి దూరముగా నున్నందున జననీ జనకుల పాదసేవను చేసుకొనజాలని తమ కృష్ణుడు బలరాముడు అసక్తతకు శ్రీకృష్ణుడు తల్లిదండ్రుల నుండి క్షమాపణ కోరెను. ఓ జనని, ఓ జనక, ఈ అసక్తతకు మమ్ము దయచేసి మన్నింపుడు అని అతను పలికెను. భగవానుని ఈ నైజమంతయు నాకు హృదయ వేదనను కలిగించుచున్నది. శశికళ మాతాజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి, ప్రసాద్ మాతాజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. భాష్యం బై జయశ్రీల ప్రపాదులు వారికి జై. శ్రీకృష్ణుడు బలరాముడు ఇరువురును కంసుని గూర్చి మిగుల భీతి చెంది ఉన్నట్లుగా గోచరించుచున్నది. తత్కారణమున వారు తమను తాము మరుగుపరుచుకొనవలసి వచ్చెను. కాని శ్రీకృష్ణుడు బలదేవుడు ఇరువురును భగవానుడైనచో కంసునికి వారు భయపడుట ఎట్లు సంభవించెను? అట్టి వచనముల్లో ఏదేని పరస్పర విరుద్ధ భావం కలదా? కృష్ణుని ఎడగల గొప్ప కారణమున వసుదేవుడు అతనికి రక్షణము నొసగా గోరెను. శ్రీకృష్ణుడు దేవదేవుడనియు తనను తాను అతడు రక్షించుకొనగలడనియు వసుదేవుడు ఎన్నడూను తలచలేదు. శ్రీకృష్ణుని అతడు తన పుత్రునిగా మాత్రమే తలచెను. అతడు గొప్ప భక్తుడైన కారణమున తన ఇతర సంతానం వలె శ్రీకృష్ణుడును మరణించుటను ఊహింపజాలకపోయెను. తన సంతానమునంతటినీ ఇచ్చివేసినని కంసునికి వాగ్దానం చేసి ఉన్న కారణమున కృష్ణుని అతడు కంసుని హస్తగతం చేయవలసి ఉండెను. కానీ కృష్ణుని ఎడగల అమిత ప్రేమ కారణమున అతడు తన వాగ్దానమును భగ్నమనర్చెను. వసుదేవుని ఈ దివ్యమగు మనస్తత్వమునకు భగవానుడు మిగుల ప్రియము నొందెను. అతని గాఢానురాగమును భగవానుడు కలతపరచ గోరలేదు. ఆ విధంగా ఆ వాసుదేవుడు అతనిచే నంద యశోదల గృహమునకు పోబట్టకు అంగీకరించను. వసుదేవుని గాఢమగు అనురాగమును పరీక్షించుటకు శ్రీకృష్ణుడు అతడు యమునా నదిని దాటు సమయమున జలములందు పడిపోయాను. పొంగుచున్న నది నుండి తన సంతానమును తిరిగి పొందుట ఎందు వసుదేవుడు మిగుల ఉన్మత్తుడయ్యాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇవన్నీ శ్రీకృష్ణ భగవానుని మహితాన్మితములకు లీలలు. అట్టి ప్రకటితములకు ఎటువంటి విరుద్ధము లేదు. శ్రీకృష్ణుడు దేవదేవుడైనందున కంసుని ఎన్నడును భయపడలేదు. కాని తండ్రికి ముదమును గూర్చుటకు అతడిట్లు వనరింపక అంగీకరించెను. అతని దివ్య స్వభావము పరమ తేజోమయమ భాగోమేమనగా కంసుని భయకారణమున గృహమునకు దూరమై జననీ జనకులకు పాదసేవను చేయిజాలనందులకు అతడు తల్లిదండ్రుల నుండి క్షమార్పణను కోరెను. ఎవ్వరిని పాదపద్మములు బ్రహ్మ రుద్రుల వంటి దేవతలచే అర్పించబడును ఆ దేవదేవుడే వసుదేవుని పాదములను అర్పించగోరెను. ప్రపంచమునకు భగవానుని అటు ఉపదేశము మిగుల సమంజసనముగా ఉన్నది. దేవదేవుడను తన జననీ జనకులకు
సేవ అనర్చవలసినదే. కొడుకు అనేక విధములుగా తల్లిదండ్రులకు రుణబడి యుండును. తాను ఎంతటి గొప్పవాడైనప్పటికీ తల్లిదండ్రులను సేవించుట కొడుకు యొక్క ధర్మము. భగవానుని యొక్క పరమోత్కృష్ట పితృభావములను అంగీకరించమని నాస్తికులకు శ్రీకృష్ణుడు పరోక్షముగా ఇచ్చట బోధ కావించగోరుచున్నాడు. పరమజనకుడు ఎంత గౌరవించబడినో ఆ కార్యక్రమము నుండి వారు నెరవేర్చవచ్చును. శ్రీకృష్ణ భగవాను అట్టి భావోత్తమగు స్వభావమును ఉత్తముడు ఆశ్చర్యచకితుడయ్యను. ఆ దేవదేవునితో పాటు వేడల జాలనందులకు అతడు మిగుల చింత ప్రాంతుడయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. సో ఏం చేశారు, ఎప్పుడైతే కనుక కంసుడిని చంపేసిన తర్వాత స్వామి ఏం చేస్తారు, వచ్చి దేవకి వసుదేవులని ఇద్దరిని కూడా ఆ యొక్క కారాగృహం నుంచి ఆయన విడిపిస్తారనమాట. విడిపించినప్పుడు వెంటనే బలరాముడు అదేవిధంగా శ్రీకృష్ణుడు ఇద్దరు కూడా వాళ్ళకి నమస్కారాలు అర్పించిన తర్వాత చెప్తారనమాట. ఈ విధంగా చెప్తారు, సో తల్లిదండ్రులైనటువంటి మీ ఇద్దరికి కూడా మేము ఇన్ని సంవత్సరాలు కంసుడి భయం మూలంగా మేము దూరంగా వ్రజంలో ఉండబట్టి మీకు చేయవలసినటువంటి సేవ ఏ విధంగా కూడా మేము చేయలేకపోయాము. దయచేసి మమ్మల్ని ఈ యొక్క సేవ చెయ్యనందుకు మమ్మల్ని క్షమించవలసింది అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు వాళ్ళని అడుగుతారనమాట. ఆ విధంగా అన్నమాట. సో ఈ విషయాన్ని కూడా ఉద్ధవుడు గుర్తు చేసుకుంటున్నారనమాట. స్వామి ఏమిటి తల్లిదండ్రులకి ఇలాగ ఈ విధంగా ఆయన క్షమాపణ అడగడం ఏమిటి అని చెప్పేసి ఆయనకి అందులో కూడా ఆశ్చర్యం కలిగిందనమాట. సో కారణం ఏంటంటే కనుక వసుదేవుడికి ఆయన మనం చూస్తాం శ్రీకృష్ణ లీలలో అన్నమాట. వసుదేవుడు ఏంటంటే కనుక ఆయన అబద్ధం ఆడాడు అనమాట. సో మాట మీద నిలబడేటువంటి వ్యక్తి అన్నమాట. సో ఎంత పేరు ఉందంటే కనుక మాట మీద నిలబడేటువంటి వ్యక్తి కంసుడికి ఆయన వాగ్దానం చేస్తారనమాట. ఎప్పుడైతే కనుక దేవకిని చంపబోతాడో అప్పుడు ఆయన వాగ్దానం చేస్తారు. సో నా యొక్క కుమారులు ఎవరైతే కనుక ఎప్పుడైతే కనుక నాకు కలుగుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నీకు నేను హ్యాండ్ ఓవర్ చేస్తాను, నీకు ఇచ్చేస్తాను అని చెప్పి చెప్తారనమాట. సో అదే విధంగా ఆయన మొత్తం ఆయన యొక్క కుమారులు 6 కుమారులు అందరూ కూడా పుట్టిన తర్వాత ఒకదాని తర్వాత ఒకరిని అందరినీ కూడా తీసుకుని వెళ్ళి కంసుడికి ఇచ్చేస్తారనమాట. సో ముందు కంసుడు ఏం చేస్తారు, వాళ్ళందరినీ కూడా లేదు నువ్వు మాట మీద నిలబడ్డావు, నీ యొక్క సత్యసంధతికి నేను చాలా సంతోషిస్తున్నాను, నన్ను చంపబోయేటువంటి వ్యక్తి నీ యొక్క అష్టమ సంతానమే కాబట్టి వీళ్ళెవరిని కూడా నాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, తీసుకుని వెళ్ళిపోమని చెప్పి చెప్తాడన్నమాట. సో ఈ యొక్క 6 పిల్లలు కూడా అలాగే ఉంటారు తర్వాత. కానీ తర్వాత ఏమవుతుంది, నారద ముని మళ్ళీ కంసుడికి ప్రేరేపిస్తారనమాట. ఈ యొక్క 6 ఉన్నారు కదా వాళ్ళలో కూడా ఉండొచ్చు విష్ణువు, సో నిన్ను చంపేటువంటి వ్యక్తి అందులో కూడా ఉండవచ్చు, ఆయన 8వ సంతానమే కాదు ముందు సంతానం కింద కూడా వచ్చేయచ్చు అని చెప్పేసి నారదుడు ప్రేరేపించిన తర్వాత ఏం చేస్తాడు, కంసుడు మిగతా 6 పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా సంహరించేస్తారనమాట. సంహరించిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, బలదేవుడు దేవకీదేవి గర్భంలో ప్రవేశిస్తారు. ప్రవేశించిన తర్వాత మొత్తం అక్కడ అంతా కూడా స్వామి రావడానికి అరేంజ్మెంట్స్ అంతా కూడా చేసిన తర్వాత యోగమాయని పంపిస్తారు. స్వామి పంపించి ఏం చేస్తారు, ఈ యొక్క దేవకీదేవి గర్భం నుంచి మళ్ళీ రోహిణీదేవి గర్భానికి బలరాముని షిఫ్ట్ చేయమని చెప్తారన్నమాట. సో ఆ షిఫ్టింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామి దేవకీదేవి గర్భంలోకి ప్రవేశిస్తారు. సో ఏమనుకుంటారు అంటే కనుక దేవకి వసుదేవులు ఇద్దరు కూడా ఆవిడికి అబార్షన్ అయింది, దేవకికి గర్భపాతం అయింది అని చెప్పని అనుకుంటారు అనమాట. సో ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడు ఉదయించడం జరుగుతుంది అనమాట. సో వచ్చిన తర్వాత ఇప్పుడు ఎంత ప్రేమ ఉంటుందంటే కనుక వసుదేవుడికి ఆయన శ్రీకృష్ణుడిని ఇప్పుడు దేవాది దేవుడిలే, ఆయన్ని నేనేమి రక్షించుకోవాల్సిన అవసరం లేదు, ఆయనంతటా ఆయనే రక్షింపబడతాడు అని చెప్పి ఆయన అనుకోలేదంట. సో ఏమనుకున్నారంట, వసుదేవుడు నా యొక్క కుమారుడు చిన్నపిల్లవాడు, నేను పూర్తిగా రక్షణ ఇవ్వాలి అని చెప్పి భావించారనమాట. సో ఆయనకి ఆ విధమైనటువంటి భావన ఉండబట్టి కంసుడు వచ్చి ఎప్పుడు ఏం చేసేస్తాడో నా పిల్లవాడిని అని చెప్పి చాలా బాధపడుతున్నారు. కాబట్టి స్వామి ఆయన యొక్క ఫీలింగ్స్ అర్థం చేసుకుని ఏం చెప్తారు, నన్ను వ్రజానికి తీసుకెళ్లి అక్కడ వదిలిపెట్టేయండి, నందుడి ఇంట్లో నన్ను ఉంచండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది అనమాట. సో వసుదేవుడు ఏం చేశారు, ఆయన సత్యసంధత ఉంది కానీ ఆ యొక్క శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి అనురాగం వలన ఆయన ఏంటి శ్రీకృష్ణుడిని కుమారులందరినీ కూడా ఇస్తానని చెప్పి వాగ్దానం చేసినా సరే కృష్ణుడి కోసం ఆ మాట ఆయన తప్పారనమాట. సో కాబట్టి ఈ విషయం కూడా శ్రీకృష్ణ భగవానుడికి వసుదేవుడు అంటే కనుక చాలా చాలా ఇష్టమైపోయింది అనమాట.
సో మళ్ళీ మనకి ఇక్కడ కూడా చెప్తున్నారు, ఎప్పుడైతే కనుక ఆయన ఏం చేస్తారు, శ్రీకృష్ణుడిని బుట్టలో పెట్టుకుని ఆయన తీసుకుని వెళ్తూ ఉంటారు. తీసుకుని వెళ్తూ ఉంటే మధుర దగ్గర నుంచి బృందావనానికి వెళ్ళాలంటే కనుక, నందగోకులానికి వెళ్ళాలంటే యమునా నదిని దాటాల్సి ఉంటుంది అనమాట. సో యమునా నదిని దాటుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంట, స్వామి లీల చేస్తారంట. సో ఏంటి, ఆయన యొక్క నదిలో ఆయన పడిపోతారంట, బుట్టలోంచి కావాలని చెప్పి పడిపోతారంట. సో పడిపోయినప్పుడు ఎలాగా వసుదేవుడు ఉంటారు అని చెప్పి చూశారంట స్వామి. చూస్తే కనుక ఎవరైనా సరే, పిల్లవాడు నిజంగానే ఎవరైనా సరే పడిపోతే, ఎక్కడైనా తప్పిపోతే ఎంత ఉన్మాదానికి గురవుతారో, ఎంత బాధకు గురవుతారో, అదే విధంగా కృష్ణుడు కనపడలేదు, తప్పిపోయాడు, కృష్ణుడు పడిపోయాడు నీళ్లలో అని చెప్పేసి వసుదేవుడు చాలా చాలా ఉన్మాదానికి గురయ్యారంట. సో మళ్ళీ తర్వాత దొరికారు అనుకోండి వెంటనే, కానీ ఏంటంటే ఆ విధంగా వసుదేవుణ్ణి స్వామి టెస్ట్ చేశారనమాట. సో ఇక్కడ ఎందుకు స్వామి కంసుడి దగ్గర నుంచి పారిపోయారు అంటే కనుక, ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుందన్నమాట. స్వామి చేసినటువంటి ఏ లీలకైనా సరే. సో తెలియనటువంటి వాళ్ళు, అభక్తులైనటువంటి వాళ్ళకి బయట బహిరంగంగా కనిపించేటువంటి కారణాల వల్ల అనుకుంటూ ఉంటారు, సో అలా ఎందుకు చేశారు, అలా చేయకూడదు కదా, సో ఎందుకు ఇలా చేశారు అలా అని చెప్పేసి వాళ్ళందరూ అనుకుంటారు. కానీ స్వామి ఏ పని చేసినా సరే దానికి అంతరార్థం ఒకటి ఉంటుంది అనమాట. సో ఒక కారణం ఏమిటి అంటే కనుక, ఎందుకు ఆయన నందగోకులంలో వదిలిపెట్టమన్నారు అని అంటే కనుక, అక్కడ వసుదేవుడు చాలా ఆతృత పడిపోతున్నారు శ్రీకృష్ణుణ్ణి మిగతా కుమారుల్లాగానే ఎలాగా ఈయన్ని కూడా కంసుడు సంహరించేస్తాడేమో అని చెప్పి చాలా ఆతృత పడిపోతున్నారు అనమాట. సో అందుకని ఏం చేశారు, స్వామి అరేంజ్ చేశారు, ఏం చేశారు, నన్ను తీసుకుని వెళ్ళి ఆ యొక్క నందుడి ఇంట్లో నన్ను ఉంచమని చెప్పి చెప్పారనమాట. సో అక్కడ నందుడి ఇంట్లో అక్కడ ఉంచేసి వచ్చిన తర్వాత వసుదేవుడికి ఏమవుతుంది, ఓకే కుమారుడు నా దగ్గర లేరు, నేను జైల్లో ఉన్నా సరే, కారాగృహంలో ఉన్నా సరే, నా కుమారుడు ఎక్కడో చోట క్షేమంగా పెరుగుతున్నాడు అని చెప్పని ఆయన అనుకుంటారు, కాబట్టి ఆయనకి స్థిమితంగా ఉంటారు, కాబట్టి స్వామి ఆ విధంగా అరేంజ్మెంట్ చేశారు అని చెప్పి చెప్తారనమాట. సో స్వామి ఇంకా ఏంటంటే కనుక, మనందరికీ కూడా ఆయన చేసిన ప్రతి లీలలో కూడా ఆయన ఆచరణాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడా చెప్తారనమాట. సో ఏంటంటే కనుక, తల్లిదండ్రుల్ని సేవించడము అనేటువంటిది అనమాట. సో ఆయన్ని బ్రహ్మ, రుద్ర ఇటువంటి దేవతలందరూ కూడా ఆయన యొక్క పాద పద్మాలని సేవించడానికి రెడీగా ఉంటారనమాట ఎప్పుడు కూడా. ఇంకా లక్ష్మీదేవులు అయితే గనక ఆయన యొక్క పాద పద్మాలను వదిలిపెట్టి ఎప్పుడు కూడా వెళ్ళదు. సో అటువంటి దేవాది దేవుడు గొప్ప వ్యక్తి కూడా ఏం చేశారు, ఆయన తల్లిదండ్రులకి నేను సేవ చేయలేదు వసుదేవులకి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఆయన చేసినటువంటి ఆ యొక్క పద్ధతి ఉద్ధవుడికి చాలా ఆశ్చర్యాన్ని కలిగించిందంట. సో మళ్ళీ ఏమైంది, వెంటనే ఆ విషయాన్ని గుర్తు చేసుకున్న వెంటనే ఉద్ధవుడు మళ్ళీ అనుకుంటున్నాడు, అయ్యో అటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు కూడా నేను ఆయన యొక్క గోలోక బృందావనానికి వెళ్ళలేకపోయానే అని చెప్పేసి మళ్ళీ ఆయన బాధపడుతున్నారంట. తర్వాత ఇంకేం చెప్తున్నారు చూద్దాం. కోవా అముఖ్యాంఘ్రి సరోజరేణు విస్మర్తుమీశీత పుమాన్ విజిగ్రాన్ యో విస్ఫురద్భ్రూవిట పేన భూమే భారం కృతాంతేన తిరస్చకార. అతని పాదపద్మ ధూళిని ఒక మారు ఆఘ్రాణించిన పిమ్మట ఎవరు దానిని మరవగలరు? భూమికి దూరం భారముగా తయారైన వారికి కేవలము తన కనుబొమ్మల కదలికచే శ్రీకృష్ణుడు మృత్యు ప్రహారము నొసగి ఉండెను. భవానీ మాత చెబుతారండి. హరే కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరే కృష్ణ. భాష్యం. వినమ్రుడగు పుత్రుని పాత్ర పోషణము కావించినప్పటికీ శ్రీకృష్ణ భగవానుని మానవులలో ఒకడని భావించరాదు. అతని కార్యములు ఎంతటి అసాధారణములనగా కేవలము కనుబొమ్మలను ఎగరవేయుట ద్వారా అతడు భూమికి భారయుతమైన వారికి మృత్యు ప్రహారములను నొసగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఎవరైనా సరే ఆయన యొక్క పాద పద్మాల యొక్క ధూళిని ఒక్కసారి పీల్చిన వాళ్ళు ఎవ్వరూ కూడా దాన్ని మరవలేరు. సో ఎవరు పీల్చారండి ఆయన యొక్క పాద పద్మాల యొక్క ధూళిని? ఎవరు పీల్చారు? మనం రీసెంట్ గా చెప్పుకునే ఎవరికైనా గుర్తుందా? అక్రూరుడు ప్రభుజీ. అక్రూరుడు. ఓకే. ఇంకా వాళ్ళ పాద పద్మ ధూళిని వాళ్ళు పీల్చిన తర్వాత చాలా మార్పు వచ్చేసింది వాళ్ళలో.
సనక నందన. సో పాద పద్మాల దగ్గర పెట్టినటువంటి స్వామి యొక్క ఆ యొక్క తులసి గంధం పెట్టినటువంటి ఆ యొక్క గాలిని పీల్చారనమాట. గాలిని పీల్చిన తర్వాత ఆ నలుగురు కుమారులు కూడా అప్పటికి వాళ్ళు యొక్క ఇంపర్సనల్ బ్రహ్మన్ అన్నమాట. సో దాని మీద వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఏమైపోయారు, వాళ్ళు పర్సనలిస్టులు అయిపోయారు అన్నమాట. వాళ్ళు స్వామికి రూపం ఉందని చెప్పేసి దానికి వాళ్ళు సేవ చేయటం మొదలు పెట్టారనమాట. సో అదే విధంగా ఇంకేం చెప్తున్నారు, స్వామి తన యొక్క శక్తితోటి ఆయన ఏది కూడా సొంతంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. స్వామికి ఉన్నటువంటి శక్తులు ఏంటంటే గనక అపరిమితమైనటువంటి శక్తులు ఉన్నాయన్నమాట. ఏ పని కూడా ఆయన సొంతంగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన జస్ట్ కనుబొమ్మలు ఎగరవేస్తే గనక చేసేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారనమాట. చాలా శక్తులు ఉంటాయి ఆయనకి, ఎంతో మంది సేవకులు ఉంటారనమాట. సో ఎవరైతే కనుక భూమికి భారంగా తయారయ్యారో వాళ్ళందరినీ కూడా కావాలంటే కనుక ఆయన జస్ట్ కేవలం కనుబొమ్మల సైగ చేస్తే చాలు, వాళ్ళందరూ కూడా చనిపోతూ ఉంటారనమాట. సో అటువంటి గొప్ప వ్యక్తి కూడా ఏంటంటే గనక పుత్రుడి యొక్క పాత్ర పోషించారనమాట. సో ఆ పాత్ర కూడా చాలా పెర్ఫెక్ట్ గా పోషించారు. సో పుత్రుడిలాగా ఆయన క్షమించమని చెప్తున్నారు అని చెప్పేసి ఆయన దేవాది దేవుడు కాదు అని చెప్పని ఎవ్వరూ కూడా భావించకూడదు అనమాట. సో స్వామి ఎన్నో అసాధారణ కార్యాలు చేస్తారు. సో ఆ కార్యాలన్నీ కూడా మామూలు వాళ్ళు చేయలేరన్నమాట ఎవరు కూడా. సో కానీ ఏంటంటే ఒక పుత్రుడి కిందో, ఒక భర్త కిందో, ఒక స్నేహితుడి కిందో ఉన్నాడు కదా అని చెప్పేసి ఆయన యొక్క విలువ అనేటువంటిది తగ్గిపోదు. మనం ఆ విధంగా చూడకూడదు అనమాట. దృష్టా భవర్భిర్నను రాజసూయే చైద్యస్య కృష్ణాం ద్విషతోపి సిద్ధి యాం యోగినా సంస్పృహయంతి సమ్యక్ యోగేన కస్తాద్విరహం సహేత. శ్రీకృష్ణుణ్ణి ద్వేషించినప్పటికీ చేదీ దేశపు రాజు శిశుపాలుడు ద్వేషించినప్పటికీ చేదీ దేశపు రాజు శిశుపాలుడు ఏ విధముగా యోగమునందు కృతకృత్యుడయ్యనో మీరు స్వయముగా గాంచి ఉన్నారు. నిజమైన యోగులు కూడా తమ వివిధ అభ్యాసముల ద్వారా అట్టి జయమునే గొప్ప అభిరుచితో అభిలషింతురు. అట్టి ఎడ అతని విరహమును ఎవరు సహింపగలరు? శాంతి మాతాజీ మొదటి పారాగ్రాఫ్ చదవండి. సునీత మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదు హర్పాశం ప్రభుపాదికి జై. శ్రీకృష్ణ భగవాన్ని నిర్కేతుక కరుణ ధర్మరాజు యొక్క మహాసభయందు ప్రదర్శితమయ్యను. అతడు తన శత్రువు అయిన చేది దేశపు రాజు పట్లను కరుణాపూర్ణుడై ఉండెను. ఆ చేది దేశపు రాజు భగవాన్ని ఎడ ద్వేషపూరిత శత్రువుగా నగుటకే సర్వదా యత్నించెను. భగవాన్ని ఎడ ప్రతిద్వంద్వి యగుట సాధ్యము కాని విషయము కావున చేదిరాజు ఆ దేవదేవుని పట్ల అధిక అసూయాగ్రస్తుడయ్యను. ఆ విషయమున అతడు కంసుడు, జరాసంధుడు వంటి పలు ఇతర అసురులను పోలెను. ధర్మరాజు నిర్వహించిన రాజసూయ సభా మండలమున శిశుపాలుడు శ్రీకృష్ణుని అవమానించి అంత్యమున ఆ భగవానునిచే సంహరింపబడెను. కాని చేదిరాజు దేహము నుండి ఒక వెలుగు బహిర్గతమై శ్రీకృష్ణుని దేహమందు అంతర్లీన మగుట మాత్రము సర్వులచే గాంచబడెను. దాని భావమేమనగా చేదిరాజు భగవాన్ని యందు సాయుజ్యముక్తిని బర్సెను. అటువంటి సిద్ధియే జ్ఞానులు యోగులచే అమితముగా వాంఛనీయమై ఉండును. దాని కొరకే వారు వివిధములైన ఆధ్యాత్మిక కర్మలను ఓరరించుచుందురు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సునీత మాతాజీ. శాంతి మాతాజీ మీరు చదివేయండి, తర్వాత శ్లోకం మీరు చదవండి. మానసిక కల్పనము లేదా యోగ శక్తి అనడి స్వప్రయత్నముల ద్వారా పరమ సత్యము నెరుగక యత్నించు వారలు భగవానునిచే స్వయముగా చంపబడేది వారు పొందడి లక్ష్యమునే సాధింతురనుట వాస్తవమైన విషయము. భగవాన్ని దివ్యదేహము యొక్క బ్రహ్మజ్యోతి కిరణములందు లీనమొగుట ఎనడి ముక్తినే ఇరువురును సాధింతురు. శ్రీకృష్ణ భగవానుడు తన శత్రువు నెడను కరుణాపూర్ణుడై ఉండును. చేదిరాజు సాధించిన విజయమును సభయందున్న ప్రతి ఒక్కరూ గాంచగలిగిరి. విదురుడు సైతము అచట ఉపస్థితుడై ఉండెను. కనుకనే ఉద్ధవుడు
ఆ సంఘటనను అతనికి జ్ఞాపకము చేయుచున్నాడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ధన్యవాద హరే ప్రణామం. కృష్ణ మాతాజీ. ఇక్కడ చేది దేశపు రాజు అంటే కనుక శిశుపాలుడు అన్నమాట. శిశుపాలుడు ఏంటి అంటే కనుక ఆయన పుట్టినప్పుడే భవిష్యవాణి చెప్తుంది అనమాట. సో ఎవరైతే కనుక చేతిలో ఈ పిల్లవాడు వస్తాడో అతనికి ఎక్కువగా ఉన్నటువంటి చేతులు వెంటనే పోతాయని చెప్పి వస్తుంది అనమాట భవిష్యవాణి. సో అందరికీ కూడా ఎత్తుకోవడానికి ఇచ్చినప్పుడు ఎవరి చేతిలోనూ పోవన్నమాట ఎక్స్ట్రా ఉన్న చేతులు. సో ఎప్పుడైతే కనుక కృష్ణుడు ఎత్తుకుంటాడో వెంటనే ఆ యొక్క చేతులన్నీ కూడా ఎక్స్ట్రాగా ఉన్నాయన్నీ కూడా పోతాయి అన్నమాట. సో వెంటనే కృష్ణుడి తల్లి అనమాట, యాక్చువల్గా మేనత్ అవుతుంది అనమాట కృష్ణుడికి. శిశుపాలుడి తల్లి కృష్ణుడికి మేనత్ అవుతుంది అనమాట. సో ఆవిడ వెంటనే శ్రీకృష్ణుని ప్రాధేయపడుతుంది అనమాట. సో మీ చేతిలో చనిపోవడం అనేటువంటిది ఎలాగో కన్ఫామ్, ఆకాశవాణి చెప్పిన దాని ప్రకారము దయచేసి మా వాడిని బతకనివ్వండి, కొంచెం ప్రాణభిక్ష పెట్టండి అని ఆవిడ ప్రాధేయపడితే కనుక స్వామి చెప్తారనమాట, నేను శిశుపాలుడు 100 తప్పులు చేసేదాకా కూడా నేను వెయిట్ చేస్తాను. సో ఎప్పుడైతే కనుక 101వ తప్పు చేస్తాడో వెంటనే నేను సంహరిస్తాను అని చెప్పి చెప్తారన్నమాట. సో అప్పటి నుంచి కూడా శిశుపాలుడు పెరుగుతున్నప్పుడు అంతా కూడా ఎప్పటికప్పుడు ఆ తప్పుల కౌంట్ పెరగకూడదని చెప్పి ట్రై చేస్తూనే ఉంటాడు అనమాట. కానీ ఏంటంటే సో శిశుపాలుడిని ఏం చేస్తారు, తర్వాత జరాసంధుడు, అదే రుక్మి, వీళ్ళందరితో కూడా కలుస్తాడు అనమాట శిశుపాలుడు. సో శ్రీకృష్ణుడితో పాటు ఎవరైతే గ్యాంగ్ ఆపోజిట్ గా ఉంటుందో వాళ్ళతో కలుస్తాడు అనమాట. సో జరాసంధుడు ఏం చేస్తాడు, రుక్మితో చెప్పి మన యొక్క సంబంధము శిశుపాలుడితో ఎలా తయారవ్వాలి, బంధుత్వం కింద మారాలి, రుక్మిణిని ఇచ్చి శిశుపాలుడికి వివాహం చేద్దామా అని చెప్పి ప్రయత్నిస్తారనమాట. స్వామి ఏం చేస్తారు, రుక్మిణీదేవి రాయబారం పంపించిన తర్వాత సో రుక్మిణీదేవిని ఆయన రాక్షస పద్ధతిలో వివాహం చేసుకుంటారనమాట. అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు. సో అప్పుడు ఆ విషయంలో సో నాకు చెందాల్సినటువంటి రుక్మిణిని కృష్ణుడు తీసుకుని వెళ్ళిపోయాడని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఈ యొక్క శిశుపాలుడికి ఆ యొక్క అసూయ అనేటువంటిది ఇంకా ఇంకా బాగా పెరిగిపోయింది అనమాట. సో ఇంకా అయింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది, ధర్మరాజు ఎప్పుడైతే కనుక ఆయన రాజసూయ యజ్ఞం చేస్తూ ఉంటారో దా యొక్క రాజసూయ యజ్ఞం జరగడానికి ముందు ఏం చేస్తారు, శ్రీకృష్ణుడు, భీముడు, అర్జునుడు ముగ్గురు వెళ్ళి భీముడి ద్వారా జరాసంధుని చంపించేస్తారు. చంపించిన తర్వాత రాజసూయ యజ్ఞం జరుగుతుంది. రాజసూయ యజ్ఞంలో ఏం జరుగుతుంది, సో అగ్రపూజ చేయడానికి ఎవరికి చెయ్యాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ వస్తుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే కనుక రాజసూయ యజ్ఞంలో గొప్ప గొప్ప ఋషులు, దేవతలు, ఉన్నత లోకాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బ్రహ్మ, వాళ్ళందరూ కూడా వస్తారనమాట. బ్రహ్మదేవుడు, శివుడు, వాళ్ళందరూ కూడా వస్తారు. సో అప్పుడు అగ్రపూజ ఎవరికి చెయ్యాలి అంటే గనక ఫైనల్ గా తీర్మానం అవుతుంది అనమాట. కృష్ణుడికే, శ్రీకృష్ణ భగవానుడికి అగ్రపూజ చెయ్యాలని చెప్పి తీర్మానం అవుతుంది. అక్కడ ఉండేటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా దాన్ని అంగీకరిస్తారనమాట. సో కృష్ణుడు ఆయన ఏం చేస్తారు, యాక్చువల్ గా ఈ యొక్క రాజసూయ యజ్ఞప్పుడు ఆయనకి డ్యూటీ ఏంటండి, ఎవరికైనా గుర్తుందా, ఏం డ్యూటీ చేస్తూ ఉంటారు ఆయన? సో స్వామి అంత గొప్ప దేవాది దేవుడైనా సరే ఆయన తీసుకున్నటువంటి డ్యూటీ ఏంటంటే గనక చెప్పులు సెట్ చేసే డ్యూటీ అన్నమాట. ఆ డ్యూటీ తీసుకుంటారు ఆయన. సో ఎవరైనా తీసుకుంటామండి, మనలాంటి వాళ్ళు కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళు అయితే కనుక తీసుకోము, మన ఇంట్లో వాళ్ళయ్యే మనం జాగ్రత్త పెడతాం, మన ఇంట్లో వాళ్ళయ్యే మనం ముట్టుకోమాట. కానీ స్వామి దేవుడు అక్కడ డ్యూటీ చేస్తూ ఉంటే గనక మీకు అగ్రపూజ చేయాలి, రండి రండి అని చెప్పి ఆయన పిలుచుకుని వచ్చి అక్కడ రాజసూయ యజ్ఞంలో ఆ యొక్క సభలో ఆయన కూర్చోబెట్టి ఆయనకి అగ్రపూజ చేయడానికి కూర్చోబెడతారన్నమాట. సో అప్పటిదాకా ఏంటంటే గనక శిశుపాలుడు యొక్క తప్పులన్నీ కూడా చేస్తూ ఉంటాడు, కానీ ఇంకా తట్టుకోలేకపోతాడు అనమాట. ఇంక ఎప్పుడైతే గనక అందరి ముందు కూడా రాజసూయ సో అందరి ముందు కూడా శ్రీకృష్ణుడికి అగ్రపూజ జరుగుతూ ఉంది అని ఇంకా తట్టుకోలేకపోతాడు అనమాట. శిశుపాలుడు ఏం చేస్తూ ఉంటాడు, అందరి ముందు కూడా శ్రీకృష్ణుడిని నిందించడం మొదలు పెడతాడు అనమాట, తిట్టడం మొదలు పెడతాడు అనమాట. సో అక్కడ ఉన్నటువంటి బలరాముడు, అదే విధంగా పాండవులు అందరూ కూడా ఇంకా శిశుపాలుడి మీదకి దండెత్తి ఇంకా సంహరించేస్తాము అని అంటారనమాట. సో స్వామి వాళ్ళందరినీ కూడా వారిస్తారనమాట. ఎందుకు అంటే గనక వాళ్ళ తల్లికి ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం అనమాట. సో 100 తప్పులు చేసేదాకా కూడా నేను వెయిట్ చేస్తాను, 101 చేసేదాకా నేను వెయిట్ చేస్తానని చెప్పడం మూలంగా. సో ఈ విధంగా స్వామిని దూషిస్తూ ఉంటే కనుక ఆ దూషించడంలో ఆ యొక్క ఉక్రోషంలో ఏమైపోతుందంటే కనుక శిశుపాలుడు చాలా కంట్రోల్ చేసుకుంటాడు ఆ 100 దాటకూడదని చెప్పేసి. కానీ ఆ యొక్క ఉక్రోషంలో ఏం చేస్తూ ఉంటాడు, స్వామిని దూషించి నిందించడం మూలంగా ఆ 100 తప్పులు అయిపోతాయి.
సో ఎప్పుడైతే గనక 101వ తప్పు అవుతుందో స్వామి ఏం చేస్తారు, వెంటనే సుదర్శన చక్రాన్ని వదిలిపెడతారన్నమాట. వదిలిపెట్టినప్పుడు సుదర్శన చక్రం శిశుపాలుడి యొక్క తలని నరికేస్తుంది. నరికిన తర్వాత అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది అనమాట. అక్కడ సభలో ఉన్నటువంటి వాళ్ళు అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ సభలో విదురుడు కూడా ఉంటారు. విదురుడు, దుర్యోధనుడు, దుశాసనుడు, అదేవిధంగా కర్ణుడు, శకుని, సో అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారనమాట. పాండవులు అందరూ ఉంటారు, గొప్ప గొప్ప రాజులు అందరూ ఉంటారు, మొత్తం వస్తారు అందరూ కూడా. సో వాళ్ళందరి కళ్ళ ముందు కూడా ఏం జరుగుతుందంటే కనుక, ఎప్పుడైతే కనుక శిశుపాలుడి యొక్క తల నరకడం జరిగిందో, శిశుపాలుడి యొక్క శరీరంలోంచి ఒక స్పార్క్ అన్నమాట. ఆ స్పార్క్ ఏమవుతుంది, వచ్చి శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరీరంలో కలిసిపోతుంది అనమాట. సో అందరూ కూడా ఆ విషయాన్ని చూస్తారనమాట. ఆ విషయాన్నే ఉద్ధవుడు ఇక్కడ చెప్తున్నారు. ఉద్ధవుడు కూడా ఉన్నారు అప్పుడు అక్కడే. ఉద్ధవుడు కూడా చెప్తున్నారు, గుర్తు చేస్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు, సో ఆ ద్వేషించినప్పటికీ అది కూడా చెప్తున్నారు, మీరు చూశారు ఆ విధంగా ఆ యొక్క స్పార్క్ అనేటువంటిది కలవడం మీరు చూశారు. యాక్చువల్గా ఏంటంటే కనుక శ్రీకృష్ణుడి యొక్క ఎవరు శత్రువు అన్నమాట, ఎవరు చేదిరాజు శిశుపాలుడు. అయినా సరే శత్రువు మీద కూడా ఆయన కరుణ చూపించారు. సో శిశుపాలుడికి ఏం చెప్తారు అని అంటే కనుక, ఆయనకి సాయుధ్యముక్తి వచ్చింది అనమాట. సాయుధ్యముక్తి అంటే కనుక ఎవరైతే కనుక స్వామి యొక్క బ్రహ్మజ్యోతిలో ఐక్యమైపోవాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారో, సో ఎవరైతే కనుక యొక్క స్వామికి శత్రువు కింద ఉండి స్వామి చేతిలో మరణిస్తారో వాళ్ళందరికీ కూడా సాయుధ్యముక్తి వస్తుంది అనమాట. అంటే కనుక స్వామి యొక్క బ్రహ్మజ్యోతిలో, వైకుంఠ లోకాలకి మధ్యలో ఉన్నటువంటి బ్రహ్మజ్యోతిలో వాళ్ళందరూ కూడా కలిసిపోతారు అనమాట. సో స్వామి ఈ విధంగా ఆయన యొక్క శత్రువుల పట్ల కూడా ఆయన కరుణాపూర్ణుడై ఉన్నారు. సో అటువంటి గొప్ప వ్యక్తి యొక్క విరహాన్ని ఎవరు సహించగలరు అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. గుర్తు చేసుకుంటున్నారు ఉద్ధవుడు ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా అన్నమాట. తదైవ చాన్యే నరలోక వీరా యా ఆహవే కృష్ణముఖారవిందం నేత్రే పిబంతో నయనాభిరామం పార్థస్త్రపూతా పదమాపురస్య. కురుక్షేత్ర రణరంగమునందలి యోధులు అర్జునుని సరాఘాతములచే నిక్కముగా పునీతులైరి. నయనానందకరమగు శ్రీకృష్ణుని ముఖ పద్మమును గాంచుచు వారు భగవత్ పదమును సాధించిరి. సునీత మాతజీ మీరు మొదటి పారాగ్రాఫ్ చదవండి. లక్ష్మీ మాతజీ మీరు లక్ష్మీదేవి మాతజీ మీరు రెండో పారాగ్రాఫ్ చదవండి. అలాగే 2, 3. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఫస్ట్ పారాగ్రాఫ్ నేనేనా ప్రభుజీ? మీరు చదవండి మాతజీ. హరే కృష్ణ. కృష్ణ కృపామూర్తి శ్రీల ప్రభుపాదుల వారికి జై. భాష్యము. శ్రద్ధావంతులను ఉద్ధరించుటకు దుష్కృతులను నతింపజేయుట అనేది 2 కార్యముల కొరకు పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడు ఈ ప్రపంచమున అవతరించును. కానీ భగవానుడు పూర్ణుడైన కారణమున అతని 2 విధములకు కార్యములు బ్రహ్మముకు భిన్నముగా గోచరించినను అంత్యమున ఒకటే అయి ఉన్నది. శిశుపాలుని వంటి వాణిని దునుమాడుట అనేది కార్యము శ్రద్ధావంతులకు రక్షించుట అనేది కార్యములతో సమానముగా మంగళకరమై ఉన్నది. అర్జునుడికి విరుద్ధముగా యుద్ధము గావించెనను రణరంగమునందు శ్రీకృష్ణ భగవానుని ముఖార విందమును గాంచగలిగిన యోధులందరూ భక్తులు సాధించినట్లుగా భగవద్ధామును పొందగలిగిరి. నయనాభిరామం అనే పదము మిగులు ప్రధానమైనది. యుద్ధరంగమున ప్రతిపక్షమునందు నిలిచి యోధులు శ్రీకృష్ణుని తమ ఎదుట గాంచినప్పుడు ఆ దేవదేవుని సౌందర్యము కొనియాడిరి. అంతటా నిద్రాణముగానున్న వారి భగవత్ ప్రేమ జాగృతమయ్యను. శిశుపాలుడు సైతము శ్రీకృష్ణుని గాంచి ఉండెను. కాని ఆ దేవదేవుడు అతడు శత్రువుగా గాంచి ఉన్నందున అతనికి అందు ప్రేమ జాగృతము కాలేదు. కనుకనే శిశుపాలుడు భగవానుని దేహము యొక్క నిరాకార తేజమును బ్రహ్మజ్యోతి నందు లీనమై సాయుధ్యముక్తికి సాధించెను. కానీ తటస్థ స్థితి యందున్న వారు అనగా మిత్రులుగా కాక శత్రువులుగా కాక ఆ దేవదేవుని ముఖ సౌందర్యమును కొనియాడుచు కొద్దిగా భగవత్ప్రేమ యందున్న వారు శీఘ్రమే ఆధ్యాత్మిక లోకములను వైకుంఠ లోకమును ఉద్ధరింపబడిరి. శ్రీకృష్ణ భగవానుని స్వధామము గోలోక బృందావనము అని పిలువబడును. ఆ దేవదేవుని ప్రధాన విస్తారములు
విస్తారములు వసించు లోకము వైకుంఠములు అని పిలువబడును. అతడు నారాయణ రూపమున ఉపస్థితుడై ఉండెను. భగవత్ ప్రేమ ప్రతి జీవి యందు నిద్రాణముగా నుండెను. అట్టి నిద్రాణముగానున్న నిత్యము భగవత్ ప్రేమ జాగృతము చేయుట కొరకే భక్తిపూర్వక సేవా విధానమంతయు ఉద్ధరింపబడినది. కాని ఆ దివ్య మగు జాగృతి యందు వివిధ శ్రేణులు కలవు. భగవత్ ప్రేమను పూర్ణముగా జాగృతమైన వారు ఆధ్యాత్మిక ఆకాశమునందరి గోలోక బృందావనముకు చేరును. యాదృచ్ఛికముగా కాని సాంగత్యము ద్వారా కాని భగవత్ ప్రేమను కొద్దిగా జాగృత పరుచుకున్న వారు వైకుంఠ లోకములకు చేరుదురు. గోలోకము వైకుంఠము నడుమ పదార్థ భేదమే ఏమీ లేదు. కానీ వైకుంఠ లోకముల యందు భగవానుడు అపరిమిత ఐశ్వర్యమునందు సేవింపబడగా గోలోకమునందు సహజమగు ప్రేమ యందు సేవింపబడు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. లక్ష్మీదేవి మాతాజీ. ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతున్నా ప్రభుజీ. ఈ భగవత్ ప్రేమను విశుద్ధ భక్తుల సాంగత్యమున జాగృతము కాగలదు. ఇచ్చట పార్దస్త్రపుత అను పదము ప్రధానమైనది. కురుక్షేత్ర రణరంగమున శ్రీకృష్ణ భగవాన్ని సుందర ముఖమును గాంచిన వారులు తొలుత అర్జునుని శరాగతములచే పునీతులయ్యి భూభారమును తొలగించుటనడి కార్యార్థమై భగవానుడు అవతరించి ఉండెను. ఆ దేవదేవుని పక్షమున పోరాడుతూ అర్జునుడు అతనికి సహాయపడెను. యుద్ధము ననరించుటకు తొలుత అర్జునుడు నిరాకరించును. అతనిని తిరిగి యుద్ధమునందు నియుక్తము చేయుటకే భగవద్గీత ఉపదేశమంతయు వసగబడిను. శ్రీకృష్ణ భగవానుని విశుద్ధ భక్తునిగా అర్జునుడు తన నిర్ణయమునకు బదులు యుద్ధమును అనుసరించుటకే అంగీకరించును. ఆ విధముగా అతడు ప్రపంచ భారమును తగ్గించుటడి కార్యమున భగవానునికి సహాయపడుటయే యుద్ధమును అనుసరించును. విశుద్ధ భక్తుని కార్యములన్నీను భగవానుని పక్షమునే వనరింపబడుచుండును. తన స్వార్థము కొరకు అతడు ఏదీను చేయవలసి లేకపోవటయే అందులకు కారణము. అర్జునుడు సంహరించుట అనున్నది స్వయముగా భగవానుడు సంహరించుటతో సమానమై ఉన్నది. కనుకనే అర్జునుడు శత్రువుపై బాణమును ప్రయోగించినంతనే ఆ శత్రువు సమస్తమగు భౌతిక కల్మషముల నుండి పునీతుడై ఆధ్యాత్మిక ఆకాశమునకు చేరయోగ్యుడయ్యను. శ్రీకృష్ణుని చరణ కమలములను కొనియాడి అతని ముఖమును గాంచగలిగిన యోధులకు హృదయమందు భగవత్ ప్రేమ జాగృతమయ్యను. ఆ విధముగా వారు శీఘ్రమే వైకుంఠ లోకమునకు చేరిరి. శిశుపాలుడు పొందినట్టి నిరాకార బ్రహ్మజ్యోతి స్థితిని వారు పడయలేదు. శ్రీకృష్ణుని కొనియాడకనే శిశుపాలుడు మరణించగా ఆ దేవదేవుని కొనియాడుచు ఆ యోధులు మరణించిరి. ఇరువురును ఆధ్యాత్మిక ఆకాశమునకు చేరినప్పటికీ భగవత్ ప్రేమను జాగృతమనర్చుకున్న వారు దివ్యాకాశమందుల లోకములను చేరగలిగిరి. కురుక్షేత్ర రణరంగమునందుల యోధుల కన్నను తన స్థితి నూన్యముగా నున్నదని ఉద్ధవుడు శోకించును. వారు వైకుంఠ లోకములను చేరియుండగా తాను మాత్రము భగవానుని అంతర్ధానము పట్ల చింతించుటకు మిగిలి ఉండటయే అందులకు కారణము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో స్వామి యొక్క ఇక్కడ ఏం చెప్తున్నారు తర్వాత, సో శిశుపాలుడికి సంబంధించినటువంటి గతి, శిశుపాలుడికి ఏ విధమైనటువంటి గతి కలిగింది, ఎక్కడికి శిశుపాలుడు చేరుకున్నారు అనేటువంటి విషయం చెప్పారు. సో ఆ తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ, కురుక్షేత్ర రణరంగంలో ఎవరైతే కనుక ఈ యొక్క కౌరవుల పక్షాన యుద్ధం చేశారో వాళ్ళందరూ కూడాను, సో ఎవరైతే కనుక యుద్ధం చేసిన వాళ్ళలో కూడా రకరకాల కేటగిరీస్ ఉంటారన్నమాట. ఎలా అయితే కనుక శిశుపాలుడు చనిపోయేటప్పుడు కూడాను శ్రీకృష్ణ భగవానుడి గురించి, సో ఆయన యొక్క అందం గురించి కొనియాడకుండా, ఆయన యొక్క భగవత్ ప్రేమ జాగృతం అవ్వకుండా ఉన్నాడు శిశుపాలుడు. సో అందుకని శిశుపాలుడికి ఏం దొరికింది, సాయుధ్యముక్తి దొరికింది అనమాట. కానీ ఎవరైతే కనుక కొంతమంది ఈ యొక్క కురుక్షేత్ర రణరంగంలో ఉన్నారో, సో వాళ్ళు ఏం చేశారు, శ్రీకృష్ణ భగవాన్ని చూశారనమాట. సో యాక్చువల్గా ఏంటంటే కనుక పాండవుల పక్షాన యుద్ధం చేసిన వాళ్ళు కూడా ఎక్కువ శ్రీకృష్ణ భగవాన్ని చూడలేదు, కానీ కౌరవుల పక్షాన యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఎక్కువసేపు చూశారనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి యొక్క కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉండేది, అర్జునుడి మీదే ఉండేది అనమాట. అందరూ కూడా అర్జునుడితో యుద్ధం చేయడానికే వచ్చేవాళ్ళు అనమాట. సో అర్జునుడు వీరాది వీరుడు కాబట్టి సో ఆయనతోనే యుద్ధం చేయాలని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆతృత పడేవాళ్ళు అనమాట. సో ఆ విధంగా అందరూ కూడా అర్జునుడి దగ్గరికి వచ్చేవాళ్ళు. అర్జునుడి దగ్గరికి వచ్చారంటే కనుక ముందు అర్జునుడికి ముందు ఎవరు ఉంటారు, రథసారథి కింద స్వామి పార్థసారథి కింద ఉంటారు.
సో వెంటనే ఇప్పట్లాగా టీవీలు ఫోటోలు ఇవేమీ లేవు కాబట్టి అందరూ వేరే వాళ్ళ గురించి వినడమే కానీ డైరెక్ట్ గా చూసిన వాళ్ళు తక్కువ అన్నమాట. కానీ ఎప్పుడైతే వాళ్ళు కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడిని డైరెక్ట్ గా చూడగలిగారు అనమాట. సో యాక్చువల్గా ఎప్పుడైతే కనుక వాళ్ళు చూడగలిగారో, కొంతమంది ఎవరైతే కనుక శత్రువుల కింద భావించట్లేదో, సో ఎవరైతే కనుక న్యూట్రల్ గా తటస్థ స్థితిలో ఉన్నారో, అంటే మిత్రులుగాను భావించట్లేదు, శత్రువుగా కూడా భావించట్లేదో, సో అటువంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క దివ్య రూపాన్ని వాళ్ళందరూ కూడా చూశారు. చూసిన తర్వాత వెంటనే వాళ్ళ హృదయంలో, ఎందుకంటే కనుక శ్రీల ప్రభుపాదుల వారు చెప్తారు, సో మనందరికీ కూడా ఆ యొక్క భగవత్ ప్రేమ అనేటువంటిది మనందరి యొక్క హృదయాల్లో కూడా ఉందన్నమాట. కానీ మనము ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో ఈ యొక్క భౌతిక కల్మషాల వలన ఆ భగవత్ ప్రేమ అనేటువంటిది మరుగుపడిపోయింది అనమాట. సో ఎప్పుడైతే కనుక మనం ఈ యొక్క భక్తియుత సేవ గురువు గారి చెప్పిన విధంగా ఆధ్వర్యంలో చేస్తూ ఉంటామో ఏమవుతుంది, ఆ మలినాలు కల్మషాలు అన్ని కూడా పోయి మన యొక్క భగవత్ ప్రేమ, భగవంతుడి మీద, శ్రీకృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ ఏమవుతుంది, జాగృతం అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే కనుక ఆ ప్రేమ జాగృతం అవుతుందో అప్పుడు మనము స్వామిని బాగా అప్రిషియేట్ చేయగలుగుతాం అన్నమాట. సో ఎవరైతే కనుక కురుక్షేత్ర రణరంగంలో యుద్ధం చేస్తూ ఉన్నారో ఈ విధంగా వాళ్ళు ఏమయ్యారు, ముందు అర్జునుడి యొక్క బాణాల ద్వారా వాళ్ళ యొక్క కల్మషాలన్నింటినీ కూడా పోగొట్టుకున్నారంట. యాక్చువల్గా ఏంటంటే కనుక మనకి శ్రీమద్ భాగవతంలోనే వస్తుందన్నమాట, స్వామి యొక్క భూభారాన్ని తగ్గించడానికి ఎవరైతే ఉన్నారో అనవసరమైనటువంటి వాళ్ళందరినీ కూడా స్వామి సంహరించారనమాట. సో ఏం చెప్తారు, కొంతమందిని స్వామి డైరెక్ట్ గా చంపారు, సో కొంతమందిని బలరాముడి ద్వారా చంపించారు, కొంతమందిని అర్జునుడి ద్వారా చంపించారు, కొంతమందిని భీముడి ద్వారా చంపించారు. సో స్వామి ఏంటి, ఆయన వేరే వాళ్ళ ద్వారా చంపించినా సరే వెనకాల ఉంది చంపించింది స్వామి కాబట్టి స్వామి చంపించినట్టే లెక్క అవుతుంది అనమాట. సో కురుక్షేత్ర రణరంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అర్జునుడి యొక్క బాణాల ద్వారా మరణించినా సరే అర్జునుడి వెనకాల శుద్ధ భక్తుడు కాబట్టి అర్జునుడి ద్వారా స్వామి చంపించగలిగారు కాబట్టి, చంపారు కాబట్టి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడి యొక్క చేతుల్లో వాళ్ళు చనిపోయారు. అది కూడా చనిపోయే ముందు ఎలాగా, అర్జునుడిని పార్థసారథి కింద శ్రీకృష్ణ భగవాను చూస్తూ ఆయన యొక్క దివ్యమైనటువంటి రూపాన్ని తలుచుకుంటూ ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ కూడా వైకుంఠ లోకాలకి వెళ్ళారు. స్వామి యొక్క ప్రేమ ఎవరికైతే కనుక సంపూర్ణంగా జాగృతం అవుతుందో వాళ్ళందరూ కూడా గోలోక బృందావనానికి వెళ్తారు. సో ఎవరైతే కనుక వాళ్ళ యొక్క ప్రేమ చాలా మట్టుకు జాగృతం అయ్యిందో వాళ్ళు వైకుంఠ లోకాలకి వెళ్తారనమాట. కానీ ఎవరైతే కనుక స్వామిని శత్రువు కింద భావించారో వాళ్ళలో ఇంకా స్వామి పట్ల యొక్క ప్రేమ అనేటువంటిది జాగృతం అవ్వలేదో, అయినా సరే వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సమక్షంలో చనిపోతే కనుక శత్రువు కింద భావిస్తూ ఉన్నారు వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని. సో ఆ విధంగా శత్రువు కింద భావిస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క సమక్షంలో చనిపోతే కనుక ఏం జరిగిందంట, వాళ్ళకి సాయుధ్యముక్తి కలిగింది. గోలోక బృందావనానికి వైకుంఠానికి తేడా ఏమీ ఉండదు. వైకుంఠంలో ఏంటంటే కనుక స్వామి ఐశ్వర్య భావంలో ఉంటారు, కానీ గోలోక బృందావనంలో అయితే కనుక స్వామి అటువంటి ఐశ్వర్య భావం లేకుండా చాలా పర్సనల్ గా అంతా కూడా భక్తులతో ఉంటూ ఉంటారన్నమాట. సో ఎవరైతే కనుక శ్రీకృష్ణుని యొక్క పాద పద్మాల్ని కొనియాడి ఆయన యొక్క ముఖాల్ని గాంచినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భగవత్ ప్రేమ జాగృతం అవడం మూలంగా వాళ్ళందరూ కూడా వైకుంఠ లోకాలకి వెళ్ళిపోయారు. శిశుపాలులాగా కొంతమంది నిరాకార బ్రహ్మజ్యోతికి వాళ్ళు వెళ్ళడం జరిగింది అనమాట. సో ఇప్పుడు మళ్ళీ ఉద్ధవుడు అనుకుంటున్నారు వాళ్ళందరినీ కూడా తలుచుకుని, కురుక్షేత్ర యుద్ధంలో స్వామికి ఆపోజిట్ గా అన్నమాట, విరుద్ధంగా యుద్ధం చేసినటువంటి వాళ్ళు ఎవరికైతే కనుక స్వామిని చూస్తూ చూస్తూ చనిపోయారో వాళ్ళు కూడా వైకుంఠ లోకం వెళ్ళిపోయారు. నేను వెళ్ళలేకపోయాను, నేను మాత్రం ఇక్కడ స్వామి వెళ్ళిపోయారని చెప్పి చింతిస్తూ ఉన్నాను అని చెప్పేసి ఆయన తలుచుకుంటూ బాధపడుతున్నారు అనమాట. సో ఇంకా ఏం చెప్తున్నారో చూద్దాం. ప్రభుజీ, నిరాకార బ్రహ్మజ్యోతికి వెళ్ళిన వాళ్ళు మళ్ళా తిరిగి పుడతారు కదా మాతాజీ? యాక్చువల్ గా భాగవతంలోనే వచ్చింది అనమాట. మళ్ళీ నిరాకార బ్రహ్మజ్యోతికి వెళ్ళిన తర్వాత కూడా 2 రకాల ఛాన్సెస్ ఉంటాయి అనమాట మళ్ళీ అక్కడ కూడా. సో అక్కడ కూడా అవిద్య అనేటువంటిది ఉంటుంది, విద్య అనేటువంటిది ఉంటుంది అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత అవిద్య అనేటువంటి దాన్ని ఎవరైతే ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది, ఆనందం దొరకదు కాబట్టి వాళ్ళు మళ్ళీ యొక్క భౌతిక ప్రపంచానికి పడిపోతారనమాట. చాలా మంది మళ్ళీ వెనక్కి ఇక్కడికి వచ్చేస్తారనమాట.
భౌతిక ప్రపంచంలో. కొంతమంది మాత్రం అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇక విద్య అనేటువంటిది స్వీకరించి స్వామి మీద ఇంకా ప్రేమని కొంతమంది జాగృతం చేసుకోగలరు అనమాట. సో అటువంటి వాళ్ళు చాలా తక్కువ అనమాట. సో బ్రహ్మజ్యోతి నుంచి వాళ్ళు వైకుంఠానికి ప్రమోట్ అవుతారు, కానీ చాలా రేర్ అన్నమాట, తక్కువ అన్నమాట. సో ప్రాక్టికల్ గా అయితే కనుక బ్రహ్మజ్యోతికి వెళ్ళిన వాళ్ళల్లో ఎక్కువ మంది వెనక్కి రావడానికి ఛాన్స్ ఉంది, కాబట్టి వెనక్కి వచ్చేస్తారు అని చెప్పి చెప్తారు. హరే కృష్ణ ప్రభుజీ. శిశుపాలుడు జై విజయుల్లో ఒకరు కదా ప్రభుజీ? అవును మాతాజీ. యాక్చువల్ గా శిశుపాలుడు జేవిజేలో ఒక్కళ్ళు కాబట్టి స్వామి మళ్ళీ నేను వైకుంఠానికి తీసుకుని వెళ్తాను అని చెప్పి చెప్తారు కదా. సో ముందుగా ఏంటంటే కనుక శిశుపాలుడికి అది 3వ అవతారం అన్నమాట. సో అంటే కనుక జయ విజయల్లో 3వ అవతారం అది. సో దాని తర్వాత ఏంటి, వైకుంఠానికి వెళ్ళిపోవాలి. సో ముందుగా ఏమవుతుంది, శిశుపాలుడు స్వైచ్ఛ ముక్తి ద్వారా బ్రహ్మజ్యోతిలోకి వెళ్తారనమాట. ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, కొంతమంది ఎవరైతే విద్య అనే పొటెన్సీ ఉంటుందో వాళ్ళు ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వైకుంఠానికి వెళ్తారనమాట. సో శిశుపాలుడు అంటే కనుక జయ అనమాట. సో ఫస్ట్ సాయుధ్య ముక్తి పొంది ఆ తర్వాత మళ్ళీ వైకుంఠానికి వెళ్తారు అక్కడి నుంచి. కానీ చాలా తక్కువ అన్నమాట జరిగేది. ప్రాక్టికల్ గా బ్రహ్మజ్యోతులకు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ మంది పడిపోవడానికి అవకాశం ఉంది. చాలా 99%, ఏదో 1%, 0.1% మాత్రమే వైకుంఠానికి వెళ్ళగలుగుతారు. ప్రభుజీ జయ విజయులు వచ్చి హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, తర్వాత రావణాసురుడు అట్లా కదా పుట్టారు. రావణాసురుడు, కుంభకర్ణుడు, తర్వాత శిశుపాలుడు, దంతవక్రుడు. ధన్యవాదాలు ప్రభుజీ. ఒకసారి చెప్పండి ప్రభుజీ. రావణాసురుడు, కుంభకర్ణుడు, తర్వాత శిశుపాలుడు, దంతవక్రుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. దంతవక్రుడు అనేది మాత్రం పెద్దగా వినలేదు. అంటే స్వామి ఎక్కువ రోల్ ఇవ్వలేదు కృష్ణావతారంలో. యాక్చువల్ గా అయితే గనక ఆ ముందు అవతారాల్లో ఫుల్ రోల్ ఇచ్చారు, ఇక్కడ కొంచెం తక్కువ రోల్ ఇచ్చారనమాట కృష్ణావతారం. శిశుపాలుడు రోల్ ఉంటుంది, దంతవక్రుడు రోల్ అయితే చాలా తక్కువ అన్నమాట. సమరిస్తాడని చెప్తారు కానీ బట్ అంత ఫేమస్ పాస్ట్ టైం కాదంటే. అది అన్ని ఫేమస్ అనుకోండి, బట్ మనకి ఎక్కువ తెలియదు అనమాట. రావణాసురుడు, కుంభకర్ణుడు, దంతవక్రుడు, ఇంకొకరు సార్? శిశుపాలుడు, దంతవక్రుడు, హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. స్వయం త్వసామ్యాతిశయాస్త్రధీశా స్వరాజ్యలక్ష్మ్యా తసమస్తకామా బలిం హరద్భిర్చిరలోకపాలై కిరీటకోట్యేడిప్తపాదపీఠ. శ్రీకృష్ణ భగవానుడు త్రయాధీశుడును సర్వ విధములగు ఐశ్వర్య ప్రాప్తిచే పరమోత్కృష్టుడును అయి ఉన్నాడు. చిరలోక పాలురచే అతడు అర్చింపబడును. తమ కోట్లాది కిరీటములచే ఆ దేవదేవుని పాదములను తాకుచు ఆ లోకపాలురు అతనికి కానుకలను అర్పింతురు. నాగం సునీత మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. భాష్యం బై శ్రీల ప్రభుపాద్కి జై. పై శ్లోకములందు వర్ణింపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు పరమ సౌమ్యుడు, దయామయుడు అయినప్పటికీ అన్ని విధములకు మూడింటికి ప్రభువై ఉన్నాడు. ముల్లోకములకు, 3 ప్రకృతి గుణములకు, 3 పురుషులకు కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. అతడే పరమ ప్రభువు. విశ్వములు అసంఖ్యాకములుగా కలవు. అట్టి విశ్వములలో ప్రతిదాని యందును బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు అనేది 3 రూపములు కలవు. దానితో పాటు విశ్వములన్నింటినీ తన పడగలపై దాల్చియుండెడి శేషమూర్తియు కలడు. శ్రీకృష్ణ భగవానుడు వారందరికీ ప్రభువై ఉన్నాడు. మన్వావతారముగా అతడు అసంఖ్యాక లోకములందలి మనువులందరికీ ఆది మూలమై ఉన్నాడు. ప్రతి విశ్వమునందు 5,04,000 మంది మనువులు కలరు. చిచ్చక్తి 50,04,000 మంది మనువులు కలరు. చిచ్చక్తి, మాయాశక్తి, తటస్థ శక్తి అనేది 3 ప్రధాన శక్తులకు అతడే ప్రభు.
ఐశ్వర్యము, బలము, యశస్సు, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము అనేది 6 విధములగు విభూతులకు అతడే పూర్ణ ప్రభువు. ఎటువంటి భోగ విషయమును ఆ దేవదేవుని ఎవరును అతిశయింపజాలరు. నిక్కముగా అతనికి అధికులెవ్వరునూ లేరు, అనగా ఎవరును అతనికి సమానులు గాని అధికులు గాని కాజాలరు. ఆ దేవదేవునికి సంపూర్ణముగా శరణుజొచ్చుట ప్రతి ఒక్కరి వారెవరైనను లేదా వారెచ్చట ఉన్నను ధర్మమై ఉన్నది. కనుకనే దివ్యులగు పాలకులందరూ అతనికి శరణుజొచ్చి కానుకలను అర్పించుట ఆశ్చర్యకరమేమీయును కాదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. స్వామి త్రయాధీశుడు అని చెప్పడం జరిగింది అనమాట. సో త్రయాధీశుడు అని అంటే కనుక ఆయన యొక్క క్వాలిటీస్ అంతా కూడా చెప్తున్నారనమాట మనకి. సో ఎవరు కూడా ఆయన కంటే కూడా ఎక్కువ అయినటువంటి వాళ్ళు ఎవరూ లేరు, ఆయనతో పాటు సమానంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరూ లేరు. తర్వాత మళ్ళీ త్రయాధీశ అంటే కనుక చెప్తున్నారనమాట. సో 3 ముఖ్యమైనటువంటి శక్తులు ఉన్నాయన్నమాట ఆయనకి. సో అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. సో ఆ తర్వాత మళ్ళీ ఆయనకు ఉన్నటువంటి ఐశ్వర్యాలు ఎలా ఉన్నాయి? 3 జతల యొక్క ఐశ్వర్యాలు అనమాట. అంటే 6 ఐశ్వర్యాలు ఉన్నాయన్నమాట. సో అవేంటి? ఐశ్వర్యము, బలము, సౌందర్యము, జ్ఞానము, వైరాగ్యము, ఇవన్నీ అన్నమాట. సో ఆ తర్వాత మళ్ళీ త్రయాధీశ అంటే కనుక 3 పురుషావతారాలు. సో కారణోదక సాయి విష్ణువు, గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు. ఆ తర్వాత మళ్ళీ ప్రతి విశ్వంలో కూడా 3 గుణావతారాలు. సో బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులు. సో ఆ తర్వాత మళ్ళీ ముల్లోకాలు అనమాట. సో భూలోకం మధ్యలో ఉండేటువంటివి, కింద ఉండేటువంటి లోకాలు, పైన ఉండేటువంటి లోకాలు. ఆ తర్వాత ప్రకృతి యొక్క త్రిగుణాలు. సో సత్వగుణము, రజోగుణము, తమో గుణము. సో వీటన్నింటికి కూడా వీళ్ళందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ ఇంకో పాయింట్ కూడా చెప్పారు మనకి. యొక్క మన్వావతారం అని ఉంటుంది. మనువులందరికీ కూడా ఆయనే మూలం అంట, ఆది మూలం మన్వావతారం అనేటువంటిది అనమాట. సో అటువంటి వాళ్ళు 5,04,000 మంది ఉంటారు మనువులు. సో వాళ్ళందరికీ కూడా మూలము స్వామి. వీళ్ళందరూ కూడా ఆయనకే, ఆయన శ్రీకృష్ణ భగవానుడే వాళ్ళందరికీ కూడా మూలం అన్నమాట. సో ఈ యొక్క లక్ష్మీదేవికి కూడా ఆయన ఎవరు? ఆయనే భర్త, యజమాని అయి ఉన్నాడు అనమాట. సో ఈ విధముగా ఆయన ఉన్నటువంటి వ్యక్తి మొత్తం ఎవరైతే కనుక లోక పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి చేత కూడా ఆయన పూజింపబడుతూ ఉన్నాడు ఆయన. సో ఇలా చెప్తారనమాట. ఇంకా యాక్చువల్గా అంటే ఇప్పట్లో మనం ఎవరో కూడా హెల్మెట్స్ ఏం పెట్టుకోవట్లేదు, మనం కిరీటాలు పెట్టుకోవట్లేదు. కానీ ఎవరైతే లోక పాలకులు ఉంటారో వాళ్ళందరూ కూడా కిరీటాలు పెట్టుకుంటారనమాట. కిరీటాలు తల మీద పెట్టుకునేటువంటి వస్తువులు ఎలాంటివి పెట్టుకుంటారు అని అంటే గనక వజ్రాలు, వైఢూర్యాలు, చాలా చాలా విలువైనటువంటి రత్నాలు, వాటిలతో తయారు చేసినటువంటి కిరీటాలు పెట్టుకుంటారు. సో అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి స్వామి యొక్క పాద పద్మాలకి వాళ్ళ యొక్క శిరస్సులు వంచి నమస్కరిస్తారు. సో ఏమవుతుంది? ఎప్పుడైతే కనుక వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క శిరస్సులు వంచి నమస్కరిస్తారో ఆ యొక్క కిరీటాల మీద పడినటువంటి వెలుతురు అంతా కూడా మళ్ళీ రిఫ్లెక్ట్ అయ్యి అవంతా కూడా స్వామి యొక్క పాదాల మీద పడుతుంది అనమాట. సో అది అప్పుడు చూస్తే కనుక ఎలా ఉంటుంది అంటే కనుక ఆయన యొక్క పాదాలు, ఆ యొక్క కిరీటాలు, వజ్రాలు, వైడూర్యాల్లోంచి వచ్చినటువంటి వెలుతురుతో స్వామి యొక్క పాదాలు మెరిసిపోతూ ఉంటాయన్నమాట. సో అందుకే ఏం చెప్తున్నారు? సో ప్రతి ఒక్కళ్ళు కూడా సంపూర్ణంగా ఆయన యొక్క శరణు పొందడం అనేటువంటిది ధర్మము. సో లోక పాలకులందరూ కూడా వచ్చి ఇన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు అందరికీ కూడా యజమాని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయనకి శరణుజొచ్చి ఆయన పాదాలకి నమస్కరించి ఆయన యొక్క కిరీటాలు, తలలు కూడా ఆయన యొక్క పాదాల దగ్గర పెట్టి వాళ్ళందరూ కూడా ఆయనకి కానుకలను అర్పించడంలో ఎటువంటి ఆశ్చర్యము కూడా లేదు అని చెప్తున్నారు. అంటే స్వామి ఏం చేసుకుంటున్నాడు ఉద్ధవుడు ఇక్కడ? ఆయన స్వామి యొక్క ఐశ్వర్యం ఏదుంది, ఎంత గొప్ప ఐశ్వర్యము, ఎంత గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా స్వామికి వచ్చి నమస్కరిస్తారు ఆయన యొక్క పాదాలకి అని చెప్పేసి ఆయన గుర్తు చేసుకుంటున్నారు అనమాట. సో ఇంకా ఉద్ధవుడు ఏం చెప్తున్నారు అనేటువంటిది మనము రేపు శ్లోకాల్లో చూద్దామండి. హరే కృష్ణ. ప్రభుజీ చెప్పండి మాతాజీ. ఒక 4 వాక్యాలు ఏదైనా ఇంపార్టెంట్ అయింది దత్తభక్తుడి గురించి తెలుసుకుంటామని. మిగతా అందరి గురించి తెలుసు ప్రభుజీ. మాతాజీ రేపు చెప్పుకుందాం మాతాజీ. దంతవక్రుడి గురించి రేపు చెప్పుకుందాం మాతాజీ. ఫుల్ గానే చెప్పుకుందాం. 4 వాక్యాలు ఏంటి పూర్తిగా చెప్పుకుందాం. అలాగే ప్రభుజీ. ఓకే మాతాజీ. ప్రభుజీ చిచ్చక్తి అంటే ఏం ప్రభుజీ? చిచ్చక్తి అంటే కనుక అంతరంగ శక్తి మాతాజీ, ఇంటర్నల్ పొటెన్సీ.
హరే కృష్ణ.